మొత్తానికి ఫ్రెండ్స్ గుడికి వచ్చేసాము. ఇదే గుడి. సో ఫ్రెండ్స్ ఇంకా జర్నీ అనేది ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళతోటి చాలా అడ్వెంచరస్గా జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు, అతనే మా మామ, ఆయన పేరు శ్రీనివాస్ ఎర్రా. సో ఫ్రెండ్స్ మా జర్నీ వచ్చేసి ఇప్పటి వరకు 2 కిలోమీటర్స్ కవర్ అయింది. సో ఫ్రెండ్స్ దారి మాత్రం చాలా కష్టంగా ఉంది. దానికైతే కాళ్ళకి రాయలు బాగా గుచ్చుకుంటున్నాయి. చాలా కష్టంగా ఉంది దారి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే మేము యాక్చువల్లీ చేసిన మిస్టేక్ ఏంటంటే తినడానికి ఏం తీసుకెళ్ళలేదు. ఒక వాటర్ బాటిల్ ఒకటే తీసుకెళ్ళాము. నో బిస్కెట్ ప్యాకెట్, నో ఫుడ్. సో ఫ్రెండ్స్ మేము పావన నరసింహస్వామి దర్శనం చేసుకోనికి వెళ్తున్నాము. సో ఈ జర్నీ చాలా అడ్వెంచరస్గా ఉంది. సో మీరు చూడొచ్చు మెట్లు అన్నీ స్ట్రైట్గా ఉన్నాయి. సో ఆల్రెడీ మీరు ఇంతకుముందు చాలామంది ఇక్కడ రావచ్చు, కొందరు రాకపోవచ్చు కూడా. సో మీరు ఈరోజు పావన నరసింహస్వామి దర్శనానికై మార్గం ఎలా ఉందో మాతోటి చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే మార్గం చాలా అడ్వెంచరస్గా ఉంది. చాలామంది ఇంకొక దారి ఉంది 9 కిలోమీటర్స్. సో ఆ దారి మీద వెళ్తే అక్కడ 3 నరసింహస్వామి టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి అందరూ అక్కడ వెళ్తారు. ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు. ఇక్కడ పావన నరసింహస్వామి ఒక్కడే ఉంటాడు కాబట్టి సో అందరూ ఇక్కడికి రావడం ఇక్కడికి చాలా తక్కువ వస్తారన్నమాట. సో మేము ఇక పావన నరసింహస్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా 9 కిలోమీటర్స్ వెళ్ళి ఇంకో దారిలో 3 నరసింహస్వామి టెంపుల్స్ దర్శనం చేసుకుంటాము. సో మీరు చూస్తూ ఉండండి. మామ ఏమైంది? చలో స్టార్ట్. సో దారి చాలా కష్టంగా ఉంది. అసలు మెట్లన్నీ ఫుల్ స్లాంటింగ్లా ఉన్నాయి. చూడొచ్చు. కమాన్ మామా. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వస్తే కంపల్సరీ ఇక్కడ ట్రెక్కింగ్ చేయండి, చాలా బాగుంటుంది. స్వామివారి పేరు తలుచుకుంటూ హ్యాపీగా నడవచ్చు మీరు ఇక్కడ. కానీ చేతిలో కట్టే ఉండాలి కంపల్సరీ. మీకు కట్టే సపోర్టింగ్ కంపల్సరీ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ స్ట్రైట్గా చూడొచ్చు కదా, అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా మీకు ఇక్కడ. సో అదే అనమాట 9 కిలోమీటర్స్ దారి. సో అక్కడనే 3 నరసింహస్వాములు కొలువై ఉన్నారన్నమాట. సో చాలామంది అక్కడికే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు బి రుద్రయ్య, బి వెంకట లక్ష్మమ్మ వారిద్దరు ఇక్కడికి 24 ఏప్రిల్ 2010లో వచ్చినట్టు ఇక్కడ రాసుకున్నారు ఇక్కడ. సో వాళ్ళ యొక్క అడ్వెంచర్స్ టూర్ని అప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేస్తారనమాట స్వామివారి దర్శనం చేసుకుంటూ. సో ఫ్రెండ్స్ మా జర్నీ వచ్చేసి ఇప్పటి వరకు 2 కిలోమీటర్స్ కవర్ అయింది. సో ఫ్రెండ్స్ స్టే ట్యూన్. 5 కిలోమీటర్స్ జర్నీ ఉంది ఇంకా, టోటల్ 7 కిలోమీటర్స్ కదా. ఓకే జస్ట్ స్టే ట్యూన్. ఫ్రెండ్స్ ఇది ఒక వన్ ఆఫ్ ది నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా మీకు నేను 9 కిలోమీటర్స్ జర్నీ అని చెప్పేసి. సో దాంట్లో ఇది వన్ ఆఫ్ ది నరసింహస్వామి టెంపుల్ మీరు చూస్తున్నారు. సో మనము ఇక్కడికి ఇంకా నెక్స్ట్ జర్నీలో మీకు చూపిస్తాను నేను. సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు నేను యాక్చువల్లీ అహోబిలంలో మొత్తం 9 నరసింహస్వామి కొలువై ఉన్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో మనము ప్రతి ఒక్క నరసింహస్వామి పేరు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. సో మా మామ ఈ యొక్క విశేషాలు మీకు చెప్తారు. జస్ట్ చూడండి ఫ్రెండ్స్. నరసింహాల్లో ఇక్కడ ఉన్న 9 నరసింహస్వామి టెంపుల్స్లో ఉన్నది శ్రీ ఛత్రవతి నరసింహ, రెండవది శ్రీ పావన నరసింహ. ఇదే టెంపుల్కి మనం బయలుదేరుతున్నాం ఇప్పుడు. థర్డ్ జ్వాలా నరసింహ, అది 9 కిలోమీటర్ దూరంలో ఉండేది. ఆ తర్వాత ఉండేది నెక్స్ట్ అహోబిల నరసింహ, అది కూడా 9 కిలోమీటర్లో ఉండేది. తర్వాత మలోల నరసింహ, అది వరాహ నరసింహ. తర్వాత కారాంచ నరసింహ, తర్వాత భార్గవ నరసింహ, ఆ తర్వాత యోగానంద నరసింహ. ఇవన్నీ 9 నరసింహస్వాములు ఇక్కడ. ఈ 9లో మనం పోయేది కేవలం పావన నరసింహ, ఇదొకటి ఈ 7 కిలోమీటర్ దూరంలో వస్తుంది. మిగతా అవన్నీ 9 కిలోమీటర్ దూరంలో వస్తాయి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా ఇక్కడ మెట్ల దారి కనిపిస్తలేదు. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నేరుగా చెట్టు చూడొచ్చు, దాని మీద
సూర్య కిరణాలు పడుతున్నాయి. సో అక్కడ కాస్త ఎండ కూడా ఉంది. సో ఈ చెట్టు అనేది ఆయుర్వేదిక్ చెట్టు అనమాట. దీని పేరు తెల్ల మద్ది చెట్టు. సో దీని విశేషాలు అన్ని ఆయుర్వేదిక్. దీన్ని ఈ చెట్టును నరికి తీసుకెళ్ళినా కూడా పెద్ద శిక్ష పడుతుంది. సో ఈ చెట్టుతో అనేది ఎన్నో రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది తయారు చేస్తారనమాట. ఈ చెట్టును నరకడం చట్టరీత్యా నేరం అనమాట. సో మీరు తెలుసుకోవచ్చు, ఈ యొక్క అడవిలో, ఈ యొక్క ప్రాంతంలో ఇలా ఎన్నో చెట్లు, ఆయుర్వేదిక్ చెట్లు అనేవి మనకి కొలువే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ చెట్ల వల్ల మనకి ఎంతో ఉపయోగం కూడా ఉందని మనం తెలుసుకోవచ్చు ఈరోజు. సో ఈ మెట్లు ఎక్కేటప్పుడు మనం చాలా బ్యాలెన్సింగ్గా ఉండాలి. కట్టెతోటి ప్రాపర్గా బ్యాలెన్స్ చేస్తూ నడవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా డిఫరెంట్గా రండి. ఇంకా ఈ యొక్క నరసింహస్వామి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది ఇక్కడ. ఆ ఎత్తులో ఉన్న పర్వతాలు ఉన్నాయా, అదే ఎత్తులో మేము కూర్చున్న ప్లేస్ ఉంది. ఒకవేళ అక్కడ ఎవరైనా ఇద్దరు కూర్చుంటే వాళ్ళకు కూడా మేము చాలా ఎత్తులో కనబడే వాళ్ళం. ఇది పర్వతాల యొక్క గొప్పతనం, ఈ అడవి యొక్క గొప్పతనం. ఓకే. సో ఫ్రెండ్స్, మీరు అక్కడ నేరుగా చూడొచ్చు. అక్కడ జనాలు మీకు కనిపిస్తున్నారు. కొండ చుట్టుముట్టు మీకు మొత్తం జనాలే కనిపిస్తారు. ఐదర్ 7 కిలోమీటర్స్ దారే కానీ లేదా 9 కిలోమీటర్స్ దారే కానీ. సో ఈరోజు మాత్రం పబ్లిక్ బాగానే ఉన్నారు. సో ఉట్టప్పుడు ఇంత పబ్లిక్ ఉన్నారంట. మరి ఈరోజు విశేషం ఏంటో తెలియదు కానీ ఈరోజు పబ్లిక్ మాత్రం చాలా ఉన్నారు. ఇది గరికలాగా గడ్డిలాగా కనిపిస్తుంది కానీ ఇది దర్భలు. ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వచ్చినప్పుడు గ్రహ దోషాలు లేకుండా శాంతి పరిహారార్థం ఈ ఇంట్లో కానీ అలమారులో కానీ పెట్టుకోమని శాస్త్రజ్ఞులు చెప్తుంటారు, జాతక రీత్యా చెప్తుంటారు. కాబట్టి ఇది చాలా ప్రశస్తమైంది. కనపడానికి మామూలుగా ఉంటాయి కానీ దీని ప్రశస్తం చాలా ఎక్కువ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంకా ఇక్కడ మెట్ల దారి కనిపిస్తలేదు, మొత్తం అడవి దారే కనిపిస్తుంది. చాలా అడ్వెంచరస్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మా జర్నీ టోటల్గా 3.5 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. సో నేను మీకు బండి మీద కనిపిస్తున్నాను. సో దానికి రీజన్ ఏంటంటే నేను లాల్చీ వేసుకున్నాను అనమాట. సో ఈ దారిలో లాల్చీ వేసుకొని నడవలేం కాబట్టి సో నేను ఇట్లా మీకు ఈ విధంగా బండి మీద కనిపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, దారి మాత్రం చాలా కష్టంగా ఉంది. సో ఈ దారిలో కట్టే సహాయం లేకుండా మాత్రం నడవడం కష్టమే. సో కంపల్సరీ ఎవరైతే ఈ దారిలో నడవాలనుకుంటున్నారో కంపల్సరీ కట్టెని తీసుకొని నడవండి. సో మొత్తానికైతే కాళ్ళకి రాయలు బాగా గుచ్చుకుంటున్నాయి. చాలా కష్టంగా ఉంది దారి. సో ఇక్కడ చాలా తక్కువ మంది ఈ దారిలో నడుస్తారు. ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ నేను, మీరు చూస్తున్నారు కదా, మా మామ, ఇద్దరు నడుస్తున్నాం. సో మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి నడవాలనే కోరిక ఉంటే ఖచ్చితంగా నడవచ్చు. ఓపా. సో నాకు కొంచెం ఇబ్బంది ఎందుకు అవుతుందంటే నాకు చేతిలో బాటిల్ ఒకటి ఉంది. సో దాని కారణంగా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ దారిలో మెట్ల దారి అయితే అయిపోయింది కానీ ఈ సన్నదారి చాలా కష్టంగా ఉంది. ఎక్కడైనా ఏ టెంపుల్స్ అయినా డెవలప్ చేసేది తిరుమల తిరుపతి దేవస్థానాలు కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పట్టించుకొని దీనిలో కొంచెం మార్గాన్ని కొంచెం సులభతరం చేస్తే భక్తులు కొంచెం ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. రెండవది, ఈ నరసింహస్వాముల గురించి ఇంకా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది, ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. తద్వారా నిధి కూడా ఎక్కువ సమకూర్చే అవకాశం ఉంది. నడిస్తేనే మంచిది మామ. అడవి మొత్తంగా ఆడుతుందా? అడవిలా లోపల మంచిగా నడుస్తుందా? మంచిగా ఆడుతుంది. సో దారి చాలా సన్నగా ఉంది. సో ఇక్కడ ఎక్కువ మంది సంఖ్యలో భక్తులు రావడం కూడా కష్టమే. సో ఈ దారిలో నడవడము మీరు చూస్తున్నారు కదా, దారి మాత్రం చాలా సన్నగా ఉంది. సో మెట్ల దారి అయిన తర్వాత మనం ఇలాంటి దారి చూడవచ్చు. నాకు మాత్రం ఏమాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా అడ్వెంచర్స్ అనిపిస్తుంది నాకు ట్రిప్ ఇది. ఇంత పెద్ద మహారణ్యంలో ఎన్ని ఔషధ మొక్కలు, ఎన్ని ఔషధం చెట్లు ఉన్నాయి. వీటి గాలి పీల్చే చాలు లోపల ఉన్న జబ్బులన్నీ ఎగిరిపోతాయి, శ్వాస క్లియర్ అయిపోతుంది, పేగులు క్లియర్ అయిపోతాయి. అస్సలు ఆరోగ్యం అంటే ఇక్కడిని అనుభవించవచ్చు. ఇక్కడ నుంచి ఆరోగ్యాన్ని, బ్రహ్మాండమైన ఆరోగ్యాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. విన్నారు కదా, నిజంగా అసలు ఇలాంటి అడవులో
ఎన్నో ఆయుర్వేదిక్ చెట్లు ఉంటాయి అనేది 100% నిజం అది. సో మా మామ అన్నట్టుగా ఇది 100% నిజమే అనమాట. సో ఇంకా ఈ యొక్క నడక వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు మాత్రం 100%గా ఉన్నాయి. సో మీరు కంపల్సరీ లైఫ్లో ఒకసారి ఇలాంటి ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక చెట్టు పడిపోయి ఉంది ఇక్కడ. సో మా మామ మాత్రం తెల్లమద్ది చెట్టు అంటున్నాడు. సో అది తెల్లమద్ది చెట్టు అయితే మాత్రం ఆ తెల్లమద్ది చెట్టు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తంకి వర్షంకి పడిపోయింది అనుకుంటున్నాం మేము చెట్టు. సో ఇక్కడ ఈ యొక్క దారి అనేది వాటర్ దారి అనమాట. సో ఇది అనేది డిసెంబర్ కాబట్టి ఇక్కడ మీకు వాటర్ ఏం కనిపిస్తలేదు. సో అదే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. వాటర్ అనేది అలా ఫ్లో అయిపోతుంది అన్నమాట. ఈ దారి చూస్తారా ఫ్రెండ్స్? మొత్తం ఈ దారి అనేది వర్షాకాలంలో మొత్తం స్లిప్పరీగా ఉంటుంది. ఈ రాళ్ళు చూడవచ్చు మీరంతా ఇక్కడ. సో ఈ రాళ్ళు అనేది నీళ్ళ దగ్గరనే ఈ రాళ్ళు ఉంటాయి ఎక్కువ మటుకైతే. సో అక్కడ అందరు ఈ నీళ్ళు ఎండిపోయినాయి కాబట్టి మనం ఇక్కడ ఈ రాళ్ళు చూడవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంకా ఓవరాల్గా 5 కిలోమీటర్స్ జర్నీ పూర్తయింది. ఇంకా 2 కిలోమీటర్స్ జర్నీ మేబీ ఇంకా మిగిలి ఉండొచ్చు. సో ఇక్కడ రెస్ట్ తీసుకునేకి నేను మా మామ ఇక్కడ ఆగాము. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే మేము యాక్చువల్లీ చేసిన మిస్టేక్ ఏంటంటే తినడానికి ఏం తీసుకెళ్ళలేదు. ఒక వాటర్ బాటిల్ ఒకటే తీసుకెళ్ళాము. నో బిస్కెట్ ప్యాకెట్, నో ఫుడ్. ఓకే, ఈవెన్ దో యూ హ్యావ్ టు కంప్లీట్ అవర్ జర్నీ. స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా దగ్గర యాక్చువల్లీ ఏం లేకుండే, దారి పొడవునా ఏం లేకుండే. సో కొందరు ఫ్రెండ్స్ ఈ దారి మధ్య నడిచే భక్తులు మాకు చెరుకు అండ్ యాజ్ వెల్ బిస్కెట్స్ ఇచ్చారు. సో దీంతో మా ఒక ఆకలి అనేది తీరిందనమాట. రియల్లీ సూపర్. సో ఫ్రెండ్స్ ఇంకా జర్నీ అనేది ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళతోటి చాలా అడ్వెంచరస్గా జరుగుతుందన్నమాట. సో ఇంకొక 1 కిలోమీటర్లో మేము ఇంకా టెంపుల్ రీచ్ కాబోతున్నాము. టెంపుల్ రీచ్ కాగానే మీకు టెంపుల్ని చూపిస్తాం ఫ్రెండ్స్. మొత్తానికి ఫ్రెండ్స్ గుడికి వచ్చేసాము. ఇదే గుడి మీరు చూడొచ్చు. చాలా అడ్వెంచరస్ జర్నీ అయింది. మినిమం మాకు 4 hours టైం పట్టింది మొత్తం నడవడానికే. చాలా అడ్వెంచరస్ జర్నీ ఉంది ఇది. రాళ్ళు రప్పల మధ్య నుంచి రావాల్సి వచ్చింది. సో మొత్తానికి అయితే గుడికి చేరుకున్నాము. ఇదే గుడి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు గుడి నేను కొంచెం దగ్గర చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట గుడి. మొత్తానికి స్వామివారు మొత్తం పూర్తిగా అడవి లోపల ఉన్నారు కంప్లీట్గా.